2021 సంవత్సరంలో మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో ప్రారంభించాము. అంటే 3 సంవత్సరాల క్రితం అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు గారు, అంటే మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు, కిసాన్ మేళ చెప్పారు. అంటే ప్రతిరోజు ఒక ప్రకృతి అంటే లక్షల జీతాలు వదిలేసి వ్యవసాయ రంగంలోకి వచ్చినప్పుడు నువ్వు చేసేది వృధా కాకూడదు. ప్రతిరోజు మీరు ఏం చేస్తారు పొలంలో, ఇప్పుడు విత్తనాలు చల్లడం అయితే ఏమి, ఇప్పుడు నారా తీయడం అయితే ఏమి, కలుపు తీయడం అయితే ఏమి, ఈ విధంగా ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, మట్టి ద్రావణం స్కిల్ ఇవన్నీ పెట్టడం ద్వారా అంటే రైతుల్లో కానీ రైస్ వినియోగదారుల్లో కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు అంటే మనం అందరినీ మార్చలేం కానీ ఆలోచింపజేయగలం. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం పురుగులు చీడపీడల్ని మనం అరికడతా ఉన్నాం. ఇప్పుడు లోపల మట్టి పై మట్టి యూజ్ చేసి ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు పొలాల్లో పురుగులకి చీడపీడలకి లివర్ లంగ్స్ ఉండదు. ఎప్పుడైతే అవి ఆ పురుగులు చీడపీడలు మట్టి ద్రావణం తిన్నప్పుడు దానికి డైజెషన్ కాక చనిపోతాయి. ఇది నెంబర్ 1. అంటే మనం ఆలోచింప చేయగలుగుతాం మనుషుల్ని. సివిఆర్ గారికి అప్పుడు అంటే అమెరికా ప్రెసిడెంట్ గారు జార్జ్ బుష్ గారు కూడా కలవడం జరిగింది సార్ని. అంటే అగ్రరాజ్యాలకు అధినేత ఆయన అమెరికా ప్రెసిడెంట్, ఆయన సార్ని కలిసి ఆయన కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఇది భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగ్గ దాన్ని మనం చేయడం, 10 మందికి మంచి ఆరోగ్యం కల్పిస్తూ అంటే మట్టి మొక్క మనిషి 3 బాగుంటాయి మన ద్వారా. అంటే మనిషి శాశ్వతం కాదు, మట్టి శాశ్వతం. అంటే పంచభూతాలు ఉండడం భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశంలో భూమి అంటే మట్టే, దాన్ని నీళ్లు, ఆ 2 ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే తుఫాన్లు ఎల్లవలు వస్తూ ఉంటాయి కదా, కెమికల్ ఫార్మింగ్ చేసి పడిపోయినాయి. మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేసి పడిపోవాలి, అది కరెక్ట్గా స్టిఫ్గా ఉంది. అంటే పంచభూతాల్లో 5 2 మనం యూజ్ చేస్తాం. దాన్ని మనం క్లియర్ కట్గా చూసాం. మనం ఏది పైరులు మిగతా కెమికల్స్ ఫార్మింగ్ పడిపోయినాయి పైరులు, ఇది మాత్రం పడిపోవాలా. ఒక అంటే మన గిరిజనులలో మనము ఉండడం, దాన్ని ఒక 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తున్నామంటే నిజంగా ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఒక మారుమూల గ్రామం నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామంలో మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఏది మన మెంబర్స్ పెట్టుకొని మనము జీవనోపాధి కల్పిస్తూ మనం చేస్తా ఉన్నాం. ఇది 5 రాష్ట్రాల ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రతి ఊరికి మనం పంపిస్తున్నామంటే ఇది ఒక సంతోషకరమైన విషయం. నిజంగా ఒక యానాది బిడ్డగా నేను కూడా చాలా సంతోషపడతా ఉన్నా. అంటే మన సిచ్యువేషన్లో ఈ విధంగా లక్షల జీతాలు వదిలేసి ఈ విధంగా ఫస్ట్ నేను అనుకున్నా, ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా దేవుడు కయ్య కాలం ఇచ్చున్నాడు, మనకి చేద్దాం, సక్సెస్ అయితే ముందుకు పోదాం. సక్సెస్ కాకపోయినా ఎందుకు కాలేదో మళ్ళీ ఇంకోసారి అంటే ఆల్రెడీ వాళ్ళు చేశారు. సివిఆర్ సార్ గారు, చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్లో చేశారు. ఆయన మనం ఆ దారిలో పోదాం. మనం కూడా అంటే మనకు కలిగి గారు ఆయన వేసాడు కదా అడుగులు, ఆ అడుగు జాడలో మనం కూడా పోయి మనం కూడా 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. అంటే పంట 4 నెలలు, నిల్వ 5 నెలలు, దాదాపు 9 నెలలు పడతా ఉంది. అంటే కన్న కొడుకుల్ని కన్న కూతుర్లు విధంగా ఏ విధంగా చూసుకుంటాం మనం, ఆ విధంగా చూసుకోవడం జరుగుతూ ఉంది పైర్లు. మనం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అందరినీ ఈరోజు మనం కలుసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అంటే అందరిని కలుసుకోవడం అనేది మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండిస్తూ ఉంటాం. ఆ విధంగానే అందరిని కలుసుకోవడం ఎప్పుడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. ఈరోజు రియల్గా కలవడం ఒక సంతోషకరమైన విషయం. ఇది ఏంటంటే రైస్ పండించడం, వాటిని మార్కెట్ చేయడం అంటే న్యాచురల్గా ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో గత 3 సంవత్సరాలు 2021లో మనం స్టార్ట్ చేసాం. 2022, 2023, 2024 గత 3 సంవత్సరాల నుంచి మనం రైస్ ఆడించడం, మిల్లింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులకి మనం కూడా పంపించాం కదా రైస్. ఆ విధంగా ఎంతో మందికి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ఇలా ఎంతో మందిని కలవడం సంతోషకరం. మళ్ళీ మనం అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. నవంబర్లో RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం ప్రతి సంవత్సరం ఒక పండగలాగా, ఒక సంబరం లాగా చేయడం జరుగుతుంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది.